ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం జామియా ఈద్గా సర్కిల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర అఖిల భారత షాహిద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ ఖాన్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులు కవి గంగాధర్ అధ్యక్షతన తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు భాష అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. తెలుగు భాషను మాట్లాడుకుందాం, తెలుగు భాషను కాపాడుకుందాం, తెలుగు భాష అభివృద్ధికి సహకరిద్దాం, తెలుగు భాషను కాపాడడానికి ఉద్యమిద్దాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాషలో అధికారిక వ్యవహారాలు జరిగేలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేద్దాం. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో తెలుగు భాషను మాట్లాడేలా ఆచరణ అమలు చేయిద్దాం. ప్రతి జాతీయ ఉత్సవాల్లో తెలుగు భాషకు గుర్తిస్తూ తెలుగును ప్రోత్సహించేలా కవులు, రచయితలకు పురస్కారాలు, ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పించేలా ఉద్యమిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ప్రైవేటు వ్యాపార సంస్థలు, హోటళ్లు, అంగళ్లు తెలుగు భాషలో పేర్లను, ప్రకటనలను వ్రాయాలని విజ్ఞప్తి చేద్దాం. తెలుగు భాష వర్ధిల్లాలి అని ప్లకార్డులతో నినాదాలు చేస్తూ బహిరంగంగా ప్రజా సంఘాలు, కవులు, తెలుగు భాష అభిమానులు నినదించారు. ఈ కార్యక్రమంలో చైతన్య సంస్థ అధ్యక్షులు గంగిరెడ్డి, అజ్మతుల్లా ఖాన్, జయరాం, టిప్పు సుల్తాన్, మానవత రక్తదాన సంఘం షేక్ షబ్బీర్, వక్కల్ అర్షద్, మైనార్టీ నాయకులు బేరింగ్ మస్తాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. తెలుగు ఉభయ రాష్ట్ర ప్రజలకు, దేశంలో ప్రపంచంలో తెలుగు భాషను మాట్లాడే తెలుగు భాషాభిమానులకు, తెలుగు సోదరులకు, తెలుగు భాషను అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరికి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజా సంఘాల ద్వారా ఒక విన్నపం. తెలుగు భాషను అభివృద్ధి చేయాలని మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు భాష కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మరియు ప్రతి సంవత్సరము జాతీయ ఉత్సవాల్లో తెలుగు భాష కోసం ఉద్యమించే మరియు తెలుగు కవులు, రచయితల కోసం ప్రత్యేక సత్కారాలు మరియు పురస్కారాలను ప్రభుత్వమే నిర్ణయించి పురస్కారాలు ఇవ్వాలని, మరి గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని, మరి తెలుగు భాషను ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మాట్లాడే విధంగా మరియు వ్రాతపూర్వకంగా తెలుగు భాషను రాయాలని, మరియు ప్రతి హోటళ్ళు, అంగళ్ళు మరియు కార్యాలయాలు మరియు అన్ని ప్రైవేటు ప్రభుత్వ సంస్థలను తెలుగు భాషలో బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలుగు భాష అభిమానులు, తెలుగు భాషను ప్రేమించే ప్రజా సంఘాలు ప్రతి ఒక్కరూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సభ ద్వారా తెలుగును ప్రత్యేకంగా గుర్తించి తెలుగు అభివృద్ధి కోసం గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాటుపడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. జై హింద్, మేరా భారత్ మహాన్.